హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. మన ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి బార్డర్ వచ్చింది కాబట్టి నేను హాఫ్ బార్డర్ వేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. అంటే మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవడానికి, లేదా హ్యాండ్ వర్క్ అంటే చేతి వర్క్, హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మనం హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి అయితే మాత్రం కింద 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్కి క్లాత్ అనేది సరిపోలేదు. క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా లేవు కాబట్టి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కాబట్టి మెజర్మెంట్ అనేది తీస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కరెక్ట్గా మనం జాయింట్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్ క్లాత్ తీసుకున్నాం, హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి అదే 4 ఫోల్డింగ్స్ని మనం హ్యాండ్స్ జాయింట్ చేయడానికి కూడా తీసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు సైడ్ మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా మనం. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ మార్కింగ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర కట్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే మనకి ఇక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్కి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఇటువైపు నుంచి అయినా తీసుకోవచ్చు, ఇటు సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు. చాలామందికి ఇటువైపు తీసుకోవాలి లోతు అనేది అడుగుతున్నారు కదండి. ఇటు నుంచి అయినా లోతు అనేది ఒకటే మనకి, కానీ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా రావాలి. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి మార్కింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి పాయింట్స్ కూడా మీరు టిప్స్ అనేవి పాటించండి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ముందు ఒక్కొక్క క్లాత్ కూడా రైట్ సైడ్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క వైపు ఒక్కొక్కటే తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఎలా జాయింట్ చేసుకోవాలని. అందుకోసం మీకు చూపిస్తున్నాను ప్రతి పాయింట్ కూడా. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మిషన్స్ కానీ సిజర్స్ కానీ తక్కువలో అయితే తీసుకోకండి మిషన్స్. ఎందుకంటే మనకి ఎక్కువగా స్టిచ్చింగ్ చేయాలనుకున్నట్లయితే చిన్నగా ఉండే మిషన్స్ అంటే 1000-2000 మిషన్స్ అయితే మనకి పనిచేయవు. అదేవిధంగా ఎక్కువ కాస్ట్ పెట్టుకొని మంచి ప్రైస్ పెట్టుకొని తీసుకోండి. మిషన్స్ అనేవి మీకు మంచిగా పనిచేస్తాయి. అలాగే దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు.